పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన రష్మిక ఆ తరువాత యానిమల్ సినిమాతో మరింత ఫేమస్ అయింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అమ్మడి ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఓ 2-3 ఏళ్ల వరకు శ్రీవల్లి డేట్స్ ఖాళీ లేవంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బిజీ అయిపోయిందోనని. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రష్మికను బీజేపీ తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య ట్విట్టర్లో రష్మిక ఓ వీడియో పోస్ట్ చేసింది. బీజేపీ హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, మేల్కోండి అభివృద్ధికి ఓటు వెయ్యండి అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో రష్మిక ఫ్రీగా ఏం చేయలేదట. ఈ ఒక్క వీడియోకు ఏకంగా 10 కోట్లు ముట్టాయంటూ ఫేమస్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జనాల డబ్బులను ఇలా లూటీ చేస్తారా, షేమ్ ఆన్ యూ అంటూ ఉమైర్ రాసుకొచ్చాడు. ఎలక్షన్ టైం కావడంతో ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై ట్రావెల్ చేస్తూ ఆమె ఈ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. జనాల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైంది మరొకటి ఉండదంటూ రిప్లై ఇచ్చారు. దేశ అభివృద్ధిని, బీజేపీ ప్రభుత్వాన్ని రష్మిక పొగడడం, ఆ పొగడ్తకు ప్రధాని నేరుగా బదులివ్వడం, ఆయనకు హీరోయిన్ థ్యాంక్స్ చెప్పటం ఇవన్నీ ఓ ఎపిసోడ్ లాగా కనిపించాయి. అయితే ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు రష్మిక వీడియోని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఉమైర్ సంధు 10 కోట్ల ఆఫర్ అంటూ ట్వీట్ వేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.